Saregama, the next singing icon. I like the pilk. Full payment ఇచ్చుంటే మొత్తం తీసేవాడు. C major classic skill. అక్కడ వరకు నేర్చుకున్నారు. అందుకే వాళ్ళు కూడా అక్కడ వరకు ప్లాన్ చేశారు. కోటి గారు మీరు వేసే స్టెప్పులు ₹1,00,00,000 కంటే కాస్ట్లీగా ఉన్నాయి సార్. నేను ఒకసారి 2009లో అనుకుంటాను ఇటువంటి ప్రోగ్రామ్ ఎక్కడో నువ్వు ఎస్ సార్ 2009 అనుకుంటా సార్ ఆడిషన్స్కి వచ్చాను సార్. మంచి మ్యూజిక్ నాలెడ్జ్ కూడా ఉంది ఆ రోజుల్లో. డెఫినెట్లీ సార్ మీరు చెప్పండి ఇట్టే కవర్ చేస్తాను సార్ మొత్తం. సార్ అన్ని సాసాలు అన్ని రారాలు ఎందుకు సార్ ఒక్కొక్కటి పర్లేదు కదా సార్. జంట స్వరాలు అది. అదే నాకే జంట లేదు సార్ ఇంక జంట స్థానం దాకా ఎక్కడికి వెళ్తాను. ధర్మ సందేహం వచ్చింది సార్. శృతి, లయ, పల్లవి అమ్మాయిల పేర్లు పెట్టేశారు. అబ్బాయిలు లేరా సార్? వేణు ఉంది. మనకి వేణు ఒక్కటే ఇచ్చేసి మిగతాన్ని వాళ్ళు తీసుకెళ్ళిపోయారంటారు. ఒక్కటి చాలు. ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఇలాంటి పాటలు వింటూ మీరు నా వెంటవని నువ్వెంత ఒంటరి వనవద్దు అనొద్దు దయించి ఎవరు ఇంకొన్ని జన్మాలకి సరిపడా అనేక స్మృతుల్ని. ప్రతి మాటలోనూ ప్రతి పదంలోనూ అనుభూతి అలా ధ్వనించింది. నడిపిన చేయూత ఎవరిది నాయదలయను గుసలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. ఇట్స్ రియల్ ఆర్నమెంటెడ్ సింగింగ్ అంటే. మై డియర్ బ్రదర్, మై డార్లింగ్ అండ్ సూపర్లీ టాలెంటెడ్ వ్యక్తి. చాలా బాగా పాటలు పాడతాడు. కాకపోతే బాత్రూమ్ సింగర్ సార్ నేను. ఆ పాటే ఒకసారి ఇట్లా పాట సార్ అవి ఎక్కడ పాడాలా? పాడండి. మీరు కొట్టాక నేను పాడాలి, నేను పాడాక మీరంతా అయిపోయాక విడిగా వాళ్ళు వాయిస్తారు సార్. ఎట్లా తీసుకుంటారు? ఇందోలం B22 సెకండ్ లైన్ అవ్వగానే 2-4 మీ బావగారు వచ్చేటి వేళ భక్తి పూలు తెచ్చేటి వేళ ఏది పాడాలి ఎలా పాడాలి అనుకున్నావో అదే పాడావు, అలాగే పాడావు. కాబట్టి ఏదైనా పాడగలవు, ఎలాగైనా పాడగలవు. పుట్టుకోమా నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. ఏ కాలేజీలో చదువుతున్నావు? విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ దేశ్ముఖి. అదే ఏంటో ఇంత బాగా పాడుతున్నాను అనుకున్నా. నా కాలేజ్ అది. అక్కడ ఫినిష్ చేశారా? మొత్తం అయిపోయి ఇంకా వాళ్ళు వద్దన్నారు. నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి వంపు సంపుల ఎంగోత్రి కాలు సారగ కంగోత్రి హబీబీ 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 హబీబీ
రాహుల్ ఏ స్టేజ్లో ఉన్నాడంటే ఇప్పుడు నెంబర్ 1 స్టేజ్. అది సంపాదించడం చాలా కష్టం. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలియదు. రాహుల్ నాకు ఫేషియల్ హెయిర్ కట్ కావాలంటే సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను హెయిర్ కట్ నేను ఫేషియల్ చేసి వచ్చాను అనమాట. సో ఆ స్టేజ్ నుంచి అంటే ఎంత ఎమోషనల్ జర్నీ ఉన్నదంటే దీని వెనకాల. నేను గల్లిక గణేష్ అనే సాంగ్ ప్రోగ్రామింగ్ చేయించిన. ఆ మ్యూజిక్ వీడియో అప్పుడు నాకు అంత కష్టపడి పైసల్లో ఏమిలో జోబులో రూపాయి లేదు. బయట చూస్తే పేరు పెద్దగా, పాకెట్ చూస్తే చాలా చిన్నగా. కోడి సార్ దగ్గర పోయి సార్ సాంగ్ వినిపించేసారు ఇట్లా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా రాహుల్ సిప్లిగంజ్ ఈ స్థాయిలో ఉన్నాడంటే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ మీరు కొట్టేశారు. మనుషులందు నీ కథ మహర్షిలాగా సాగదా.